వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన ఆమె అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఆమె ఎలా మాట్లాడబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, జగన్ మీద ఎలా స్పందిస్తారన్న దానిపైన ఇన్ని రోజుల పాటు ఒక ఉత్కంఠ, ఒక సస్పెన్స్ ఉండే. కానీ ఆమె ఓపెన్గా డైరెక్ట్గా జగన్ని టార్గెట్ చేశారు. జగన్ రెడ్డి అంటూ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆమె విమర్శలు గుప్పించారు. అప్పుల పాలు చేశారు. ఏమాత్రం అభివృద్ధి కనిపించట్లేదు. ఎక్కడ ఎలాంటి ఒక కట్టడం కూడా లేదు. అమరావతిని నాశనం చేశారు. 3 రాజధానులు అంటూ ఒక రాజధాని కూడా కట్టలేకపోయారు. కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారు. లక్షల కోట్ల అప్పులు చేశారు అంటూ ఆమె జగన్ పైన తీవ్రమైన విమర్శలు గుర్పించారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎట్లా క్రిస్టియన్ అవుతానంటూ ఆమె నేరుగా ప్రశ్నించారు. మణిపూర్లో క్రిస్టియన్లపై పెద్ద ఎత్తున దాడులు జరిగి అనేక మంది అమాయకుల్ని చంపేస్తే కనీసం మాట్లాడని జగన్ ఎలా క్రిస్టియన్ అవుతారు అంటూ ఆమె తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మోదీ చెప్పినట్లు జగన్ ఆడుతున్నాడు. మోదీ ఆదేశాలతోనే జగన్ పరిపాలన కొనసాగుతుందంటూ ఆమె నిప్పులు చెరిగారు. బీజేపీతో వైసీపీ, టీడీపీ రెండు అంటగాగుతున్నాయి. రెండు పార్టీలు ఒకటే బీజేపీ విషయంలో అంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తానని ఆమె తేల్చి చెప్పారు. నిన్న ఆమె కాన్వాయ్ని పోలీసులు అడ్డుకోవడం కూడా వివాదాస్పదంగా తయారైంది. దానిలో చూసి భయపడుతున్నారా అంటూ ఆమె నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించడం కూడా విశేషం. మరోవైపు వైఎస్ షర్మిల తీర్పైన వైసీపీ కూడా నేరుగా అటాక్ ప్రారంభించింది. ఘాటుగా విమర్శలు గుప్పిస్తుంది. చంద్రబాబు ఆదేశాలు, సూచనలతోనే ఆమె కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. చంద్రబాబుకు మంచి చేయడం కోసమే ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబే షర్మిలను రంగంలోకి దింపారనే రీతిలో సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబు సూచనలు, ఆదేశాల మేరకు ఆమె పనిచేస్తున్నారనే రీతిలో కామెంట్ చేశారు. ఖచ్చితంగా ఈసారి వైసీపీ గెలుస్తుంది. ఏదో రకంగా జగన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే చివరి అస్త్రంగా షర్మిలను చంద్రబాబు రంగంలోకి దింపారనేది ఆయన మాట. అలాగే వైఎస్ఆర్ సంబంధించిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారు. షర్మిల ఎందుకు ఇప్పుడు అట్లాంటి కామెంట్ చేస్తున్నారు? ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి, అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఆమె చూడాలి అంటూ వైవి సుబ్బారెడ్డి లాంటి నాయకులు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిలకు సంబంధించి ఆమెని టాలరేట్ చేసే ఆలోచనలో వైసీపీ లేనట్టుగా కనిపిస్తుంది. నేరుగా అటాక్ చేసే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అందుకోసమే సజ్జల, అందులోనూ వైవి సుబ్బారెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సమీప బంధువు, ఆయన కూడా కామెంట్లు నేరుగానే చేసిన నేపథ్యంలో మిగిలిన క్యాడర్ కూడా అటాక్ స్టార్ట్ చేసే అవకాశం ఎంతే కనిపిస్తుంది. వైఎస్ షర్మిల ప్రభావం ఎంత? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందా? షర్మిల కారణంగా వైసీపీ ఏమన్నా నష్టపోతుందా? వైఎస్ఆర్ అనుచరులు, వైఎస్ఆర్ అభిమానులు ఏమన్నా చీలిపోతారా రెండుగా? దానివల్ల వైఎస్ జగన్కి ఏమైనా నష్టం జరుగుతుందా? దీనిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు హనుమంత్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకు. అలాగే ఎస్ రాకేష్ రెడ్డి గారు, వారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాకేష్ రెడ్డి గారు నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులకు మీకు మరియు రైట్ హనుమంత్ రెడ్డి గారు, ఏంటి వైఎస్ షర్మిలను చూసి వైసీపీ ఏమైనా భయపడుతుందా, ఆందోళన చెందుతుందా, టెన్షన్ ఉందా? ఆమె కూడా చాలా స్పష్టంగా నిన్న వ్యాఖ్యానించారు. విజయవాడ రోడ్ల పైన నన్ను చూసి భయపడుతున్నారా సార్ అంటూ జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో ఉంచుకొని ఆమె వ్యాఖ్యానించారు. ఎందుకంత టెన్షన్, ఎందుకంత ఆందోళన చెందుతున్నారు? వెంబడే అటాకులు స్టార్ట్ చేశారు. సజ్జల రంగంలో దిగారు, వైవి సుబ్బారెడ్డి రంగంలో దిగారు. చాలామంది నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు, ఇంకా మాట్లాడతారు. ఎందుకు షర్మిల ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షురాలు, ఆ పార్టీకి కేవలం 1% ఓట్లు మాత్రమే పోయినసారి ఎన్నికల్లో వచ్చాయి. అలాంటి పార్టీని చూసి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, ఎందుకు కౌంటర్లు ఇస్తున్నారు? ముందుగా ఈరోజు షర్మిలమ్మ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదాయ ఆంధ్రప్రదేశ్గా మార్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరియు ఆయన కుమారుడిని 16 నెలలు జైల్లో అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా చేశారో ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఆ పార్టీలో చేరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ను విభజన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే హక్కులు ఉన్నాయో ప్రత్యేక హోదాను చట్టం చేయకుండా చీల్చినటువంటి
చట్టం చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉంచినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు ఏదైతే వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె ఈరోజు విలిపిస్తా ఉంది. ఎందుకు ఈమె ఈ విధంగా తప్పు చేసింది అని అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనక చంద్రబాబు నాయుడు అంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేకపోతా ఉన్నారు. అదే విధంగానే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీతో జత కలిసి గత ఎలక్షన్లలో 2018-19 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ హనుమంత్ రెడ్డి గారు వైఎస్ కుటుంబంలోని అందులోనూ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరితే దానికి కూడా చంద్రబాబే కారణం అంటే ఎట్లా జనం ఎట్లా నమ్ముతారు? మీరు ఎట్లా అది చెప్పగలుగుతారు? ఆమెమి టీడీపీలో చేరలేదు కదా, ఆమెమి జనసేనలో చేరలేదు కదా, ఆమెమి ప్రాంతీయ పార్టీ పెట్టలేదు కదా, ఒక జాతీయ పార్టీలో అందులోనూ కాంగ్రెస్ లాంటి పార్టీలో జాయిన్ అయ్యారు. దానికి కాంగ్రెస్ చంద్రబాబుకి ఏంటి సంబంధం? మంచి క్వశ్చన్ వేస్తారు. చాలా మంచి, నేను కూడా మంచి సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఆ రోజు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టుకొని ఆ రోజు తెలంగాణ ప్రజల కోసమే నేను ఇక్కడ మెట్టినింట బిడ్డ అని చెప్పుకొని తెలంగాణ ప్రజల కోసం పోరాడతానని చెప్పి ఎందుకు మానుకున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎందుకు మానుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకునే షర్మిలమ్మ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు పిసిసి అధ్యక్షురాలైనారంటే ఏదైతే అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మీకు తెలిసినా తెలియనట్టు ఉన్నా దాని వెనకాల ఎవరున్నారనే విషయం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్ర అహర్నిశలు కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హనుమంత్ రెడ్డి గారు మీరు వైఎస్ షర్మిలని మీ పార్టీలో ఏదైనా పదవి ఇచ్చి ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు వద్దన్నారా? ఆమెకు రాజ్యసభ ఇస్తా అంటే వద్దన్నారా? లేకపోతే పార్టీలో ఏదైనా వైఎస్ క్రియాశీలక పదవి ఇస్తే ఆయన ఏమైనా వద్దన్నారా? షర్మిలని వేరే తెలంగాణలో వెళ్ళి పార్టీ పెట్టుకోమని చంద్రబాబు నాయుడు చెప్పారా? మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఆమె పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో సంబంధం పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నేనేమంటానంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏ విధంగా ఒకటయ్యాయి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనసేన అన్ని పార్టీలు ఏ విధంగా ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వీళ్ళ చేత కాకనే గారిని దించారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అది ఒకటి పక్కన పెట్టి భయపడుతున్నారా? షర్మిలకు భయపడుతున్నారా? మరి హనుమంత్ రెడ్డి గారు సరే వాళ్ళకి చేత కాలేదు, ఇప్పుడు షర్మిల వచ్చింది, షర్మిలను చూసి మీరు భయపడుతున్నారు అంతేనా? మేము ఎక్కడ ఒక్క నిమిషం మీరు వాళ్ళు ఎవరో మాట్లాడారని వాళ్ళ కోసం ఏదో టీవీలో ముందు మాట్లాడారని భయపడాల్సిన అవసరమే ఉంది. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో అయినా విలువలు విశ్వసనీయత లేకుండా ఏ పార్టీతో అయినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని కలిస్తేనే భయపడలేదు. ఎందుకు భయపడతామంటున్నా? 16 నెలలు జైల్లో పెడితేనే అక్రమంగా కేసులు బనాయిస్తేనే సోనియా గాంధీ దేశంలోనే ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతురాలైన సోనియా గాంధీని ఎదిరించి ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేమెందుకు భయపడతాం సార్? నాకు అంత భయం లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ పైన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకో నాయకుడు వైసీపీ నాయకులంతా మీద పడిపోయి విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు అంత కొంచెం టైం ఇవ్వచ్చు కదా? ఇప్పుడు మీరేమంటారంటే టైం అంటే ఈ రాష్ట్రంలోకి దిగగానే ఈ రాష్ట్రంలోకి వచ్చి రాగానే ఈ రాష్ట్రంలో స్థితిగతులను తెలుసుకొని లేకుంటే అభివృద్ధి జరిగిందే లేదా, 19కి ముందర ఏ విధంగా ఉన్నది ఈ రాష్ట్రం, ఇప్పుడు ఏ విధంగా ఉంది, పేద ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గరగా చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే అమ్మఒడి కార్యక్రమాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే ఒక అడుగు ముందుకేసి ఫీజు రియంబర్స్ తో పాటు అమ్మఒడిని 0 క్లాస్ నుంచి 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండండి పేద ప్రజలకు విద్యను అందించాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని సంక్షేమాన్ని పేద ప్రజలకు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేసి ఫ్యామిలీ డాక్టర్ ను అంటే ఇంతకు ముందు పెత్తందారుల ఇళ్లకు మాత్రమే ఫ్యామిలీ. హనుమంత్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురికే జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చకపోతే ఇక మిగతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా నచ్చుతారు? ఎట్లా ఇవన్నీ ఒప్పుకుంటారు?
నేనేమంటా అంటే సార్, ఒక కుటుంబంలో చాలా చాలా రకాలుగా ఉంటారు. ఈరోజు ఆ రోజు నేనేమంటా అంటే ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసి, ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసి ఆయన మీద ఏదైతే అభాండాలు మోపి చంద్రబాబు నాయుడు గారి వెంట నడిచిన బాలకృష్ణ గారికి, ఈ రోజు వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి షర్మిలారెడ్డి గారికి, షర్మిలమ్మ గారికి ఇద్దరికి తేడా ఏం లేదు. ఎట్లా వాళ్ళిద్దరూ ఒకటి. ఆ రోజు ఎన్టీ రామారావు పరిపాలన మీద బాలకృష్ణ మాట్లాడలేదు కదా, ఇంట్లో కుటుంబ సభ్యుల వ్యవహారము, అదేదో లక్ష్మీపార్వతి వ్యవహారము కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఆమె రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో బయటకు వచ్చి మాట్లాడారు తప్ప ఎన్టీ రామారావు పరిపాలన బాగలేదు, ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నారు అది ఇదని ఆయన బాలకృష్ణ బయటకు వచ్చి మాట్లాడారా? ఎట్లా మీరు షర్మిలకు పోలిక పెడతారు? షర్మిల డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పాలన పైన విమర్శలు గుప్పించారు. విమర్శలు సార్, ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ప్రతి ఒక్కరు విమర్శిస్తా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న తర్వాత విమర్శిస్తారు. దానికి మేము సమాధానం చెప్పేదానికి మేము ప్రజల దగ్గర నుంచి మేము ఏదైతే మంచి పనులు చేశామో అవి చూసే ఓటేయమని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటేసేయమని అడిగే అర్హత ఉంటే ఈ రాష్ట్రాన్ని విభజించినాము, ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాము, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాము, మాకు ఓటేయండి అని అడగమని చెప్పండి, తప్పేమో. రైట్, మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు చూద్దాం. రైట్, రాకేష్ రెడ్డి గారు, ఏంటి ఏపీ యువజన కాంగ్రెస్ పదవి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పించారా మీకు? రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం. హనుమంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, మళ్ళీ మీరు కౌంటర్ ఇద్దరులేండి, వారిని చెప్పనివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిద్దాం. రాకేష్ రెడ్డి గారు, ఏంటి మీ పదవి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పించిందేనా? ఇక వాళ్ళు మాట్లాడేది చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నడుస్తుంది. ఇక్కడ ఉన్న పదవులు, ఇక్కడ షర్మిలమ్మ రావడం, షర్మిలమ్మ పిసిసి రావడం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డైరెక్షన్ నడుస్తుంది. ఎప్పుడు వైసీపీ వాళ్ళ నాయకులు మాట్లాడుతూ చూస్తుంటే వింతగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి సార్, నిన్నటి నుంచి చూస్తున్నాను ఆవిడకి ఏదో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పార్టీని విలీనం చేసింది. అంతకుముందు ఆవిడ ప్రస్థానం మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 2014 నుంచి కాలు బలపం పెట్టుకుని 2 రాష్ట్రాలు కలిపి దాదాపు 7,000 కిలోమీటర్లు ఆవిడ పాదయాత్ర చేసింది షర్మిలమ్మ గారు. అటువంటి నాయకురాలు మహిళ ఇంటి కూడా అంత పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో 7,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని ఎలా వాడుకొని వదిలేసినారో మనం అందరం కూడా కళ్ళకట్టినట్టు చూసాం. ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నేత కూడా ఒక గౌరవ అధ్యక్షుడు తల్లిని కూడా తొలగించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రాజీనామా చేసింది కదా, ఆమెను ఏమి తొలగించలేదు కదా, ఆమె ఓపెన్ డయాస్ మీద రాజీనామా చేసి షర్మిలమ్మకు నేను అక్కడ అండగా నిలబడతాను వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు విజయం ఏం చేస్తారో చూడాలి, ఎవరికి అండగా నిలబడతారు ఆంధ్రప్రదేశ్లో అనేది చూడాలి. ఏం జరిగిందని చెప్పి ఆవిడ సపరేట్ గా పార్టీ పెట్టుకున్నారు, తెలంగాణ రాష్ట్రం తిరిగారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తేనే మంచిదని చెప్పి ఆవిడ నిర్ణయించుకున్నారు షర్మిలమ్మ గారు. అలాగే మద్దతు ఇచ్చినారు. ఆనాడు ఎలక్షన్ లో కూడా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. దాని తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీని మర్జ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు అయినారు. నిన్ననే ఆవిడ రాష్ట్రానికి వచ్చినారు. పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో కార్లు ఇక్కడ పదవి బాధ్యతలు తీసుకోవడానికి వస్తుంటే ఎక్కడికక్కడ నేను చూసినారు, మీ టీవీ రిపోర్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, మేము కూడా చూసినాం. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ కాన్వాయ్ని ఆపే ప్రయత్నం చేసినారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే కార్యక్రమం. ఎందుకంత ఉలిక్కిపాటు వైఎస్ఆర్సీపీగా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఏమన్నారు, ఇప్పుడు నిన్న ఆవిడ మీరు ఒక ప్రసంగం మీరు చూడండి సార్, ఇవాళ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనాడు మీరు 25 ఎంపీలు ఇవ్వండి, నేను తీసుకొస్తాను, మోడీ మెడల్ వంచి తీసుకొస్తానని చెప్పినారు. 25 కాదు సుమా, రాజ్యసభతో కలిపి 31 ఎంపీలు ఇచ్చినారు, మీకు ఏమైంది ప్రత్యేక హోదా అని అడిగినారు. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 0.5% ఓట్లు ఉన్నప్పటికీ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పార్టీలు, బాబు గాని, జగన్ గాని, పవన్ గాని, ఈ 3 పార్టీలు బీజేపీకి 0.5% ఓట్ షేర్ ఉన్న కేంద్రంలో మన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీరు చూస్తే 25కి 25 ఎంపీలు బీజేపీకి ఓటేసే పరిస్థితి. ఎందుకు ఇంత బానిసత్వం, మిమ్మల్ని అడిగేవారా లేదా అని అడుగుతున్నారు ఆవిడ. ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ఏమైంది, విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైంది, కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది, విభజన చట్టంలో హామీలు ఏమైనాయి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీగా నాకుండా మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆవిడ ప్రశ్నించారు. కేటగారికల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆవిడ మాట్లాడారు. దానికి ఇవాళ నిన్న మీరు చూసుకుంటే మంత్రులందరూ సకల శాఖల మంత్రి సజ్జల ఒక పక్క ఎదురుదాడి చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎదురుదాడి చేస్తాడు. జగన్ రెడ్డి అనుకుంటే ఏ రెడ్డి అంటారండి, నాకు అర్థం కాదు. అలా రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆవిడ రాష్ట్ర ప్రయోజనాల గురించి మీ ఏడున్న రాజకీయ 3 పార్టీలు మాట్లాడే కార్యక్రమం చేయట్లేదు. నేను రాష్ట్ర ప్రజల గొంతుగా నేను వస్తాను, నేను మాట్లాడతాను, నేను ప్రశ్నిస్తాను అనేటప్పుడు దాన్ని స్వాగతించాల్సింది పోయి వాళ్ళు ఎందుకంటే దిక్కుబాటు
దీని గురించే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణి అంతా కూడా ఆవిడ క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరి కోసమో ఏ పార్టీని పెంచడానికో, ఏ పార్టీకి లాభం చేయడానికో, ఏ పార్టీకి నష్టం చేయడం కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదు. రాకేష్ రెడ్డి గారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఓకే, ఇప్పుడు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు, నేను తెలంగాణను ఇక్కడే నా బిడ్డలకి అన్నాను, ఇక్కడే నా పెళ్ళయింది, ఇక్కడే నా జీవితం, ఇక తెలంగాణతోనే ఉంటాను, ఆమె చాలా చాలా చెప్పారు. సరే, ఇక్కడ ఏదో కారణాల వల్ల ఇప్పుడు అక్కడికి వచ్చారు, ఇప్పుడు నా పుట్టినిల్లు అని అక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నారు. జనాలు నమ్ముతారండి? ఇన్ని కుప్పిగంతులు వేస్తే, ఇన్ని రకరకాల మాటలు మారిస్తే, ఎక్కడికక్కడ రాజకీయంగా మాటలు చెప్పుకుంటూ పోతే జనాలు యాక్సెప్ట్ చేస్తారా, నమ్ముతారా? రాజశేఖర రెడ్డి బిడ్డ అయినంత మాత్రాన్ని ఏది చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు, తీసుకెళ్లి నెత్తిన పెట్టుకుంటారని ఫీల్ అయితే ఎట్లా? తెలంగాణలో పార్టీ పెడితే ఏమన్నారు సార్? మీరు ఆంధ్ర నాయకులు అన్నారా లేదా? తెలంగాణలో పార్టీ పెట్టి ఆంధ్ర నాయకులు, ఆంధ్రాలో పార్టీ పెట్టి తెలంగాణ. ఆమె చెప్పిన విషయాన్ని అడుగుతున్నా నేను, పక్క వాళ్ళు ఏమన్నారని కాదు, షర్మిల గారు క్లెయిమ్ చేసుకునే విషయాన్ని నేను చెప్తున్నా. రెండు రాష్ట్రాలకు సంబంధించిన నాయకుడు, ఆయన ప్రాతినిధ్యం పులివెందులు వహించిన రెండు రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఎంత పలుకుబడిందో మనందరికీ తెలుసు. తెలంగాణలో షర్మిల రాజకీయం చేస్తే ఆంధ్ర నాయకులు అంటారు, ఆంధ్రాలో రాజకీయం చేస్తే తెలంగాణ నాయకులు. ఎక్కడ న్యాయం? రాజకీయం చేసే అర్హత లేదు ఆవిడకి. ముమ్మాటికి రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలమ్మ గారు పుట్టింది జమ్మలమడుగు. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారు తనయ. ఆవిడకి పూర్తి అధికారం ఉంది ఇక్కడ రాజకీయాలు చేయడం, ఇక్కడ ప్రజల బాగోగులు చూడడం అనేది ఆవిడకి అధికారం ఉంది. దాని తప్పే ఉందండి. ఆవిడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇప్పుడు ఎట్లంటారు మీరు రాజకీయం చేయకూడదు అని చెప్పి నాకు అర్థం కాదు. కనుక షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు తనయ. రాజశేఖర రెడ్డి గారు రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేత కనుక ఖచ్చితంగా షర్మిలమ్మ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నిస్తారు, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తారు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీని జనం నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీని జనం యాక్సెప్ట్ చేస్తారా? షర్మిల పిసిసి అధ్యక్షురాలైనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటారా? ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగిన తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసిన పరిస్థితి, మీకు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి పోయిన ఎన్నికల్లో. ఇప్పుడు షర్మిలను తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద ఇదైపోయి వాళ్ళందరూ ప్రేమాభిమానాన్ని చూరగొట్టదని మీరు ఎట్లా నమ్ముతున్నారు? ప్రజల యాక్సెప్టెన్సీ ఉంటుందా? రెండోది, అసలు మీకు అసలు ఆ స్పేస్ ఉందా? టీడీపీ ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, బీజేపీ అంతో ఇంతో ఫైట్ చేస్తున్నట్టుంది. అసలు మీకు స్పేస్ ఉందా అక్కడ ఏమైనా? సార్, ఒకటి నెంబర్ 1 మీరు విభజన గురించి అడిగారు. ఇవాళ మిగతా రాజకీయ పార్టీని కాంగ్రెస్ పావుగా చేసి వాళ్ళు లబ్ధి పొందారు విభజన. దీంట్లో చంద్రబాబు నాయుడు 1కి 2 సార్లు లెటర్ ఇచ్చినారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం ఇది కేంద్ర పరిధిలోని అంశం, బాధ్యత రహితంగా మీరే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసినారు. ఒక సిపిఐ అండ్ ఎంఐఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు 1కి 2 సార్లు లెటర్లు ఇచ్చినాకనే చిట్ట చివరిగా నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఆనాడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నిర్ణయం తీసుకున్నాక అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అమలు చేస్తూ కూడా సుమారు ఆనాటి విలువలో కూడా 5 లక్షల కోట్ల విలువ చేసే ప్రత్యక్షంగా పరోక్షంగా సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టంలో పెంపుపరిచినాము. ఆనాడు పోలవరం కానీ, పోలవరం జాతి వెనకబడించిన ఉత్తరాంధ్ర రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కానివ్వండి, విశాఖపట్నం రైల్వే జోన్ కానివ్వండి, 11 కేంద్ర యూనివర్సిటీలు కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అనేక అంశాలు ఆనాడు చట్టంలో పొందుపరిచినాము. 10 సంవత్సరాలు కావస్తున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏమి చేయలేదు. ఇవాళ 19 నుంచి 24 వరకు జగన్మోహన్ గారు, మోడీ గారిని ప్రశ్నించే పరిస్థితి లేదు. అందుకే షర్మిల మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు బీజేపీకి? ఖచ్చితంగా ప్రజల్లోకి మేము అంశాలు ఇష్యూస్ బేస్డ్ గా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లో కార్యక్రమం షర్మిలమ్మ గారి నాయకత్వంలో చేస్తాం. మీరు ఉలిక్కి పడవకండి. మీకు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇదే చివరి ఎలక్షన్. మీరు హనుమంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రత్యేక హోదాని పాయింట్అవుట్ చేసి ఆమె మాట్లాడుతున్నారు. నిజమే కదా ఆమె చెప్పేది, అందులో తప్పే ఉంది. ప్రత్యేక హోదా కోసం చాలా చాలా పోరాటాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఊరూరా విద్యార్థులతో సమావేశాలు పెట్టారు, ఎంపీలతో రాజీనామాలు చేయించారు. తర్వాత ఏమైంది? ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితుల్లో ప్రశ్నిస్తే తప్పే ఉంది. నిజమే కదా అది? తప్పేం లేదు సార్. మంచి ప్రత్యేక హోదా కోసం ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు వచ్చి వైజాగ్ లో సభ పెడితే ఆ సభలోనే సభాముఖంగా ప్రజల అందరి సమక్షంలోనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ కు రావాల్సిన ఏదైతే ఉన్నాయో గనులు కేటాయించమని చెప్పి కానీ బతలాడుకోవడం కాదు హనుమంత్ రెడ్డి గారు, బతలాడుకోవడం కాదు. గల్లా పట్టుకునేది ఎప్పుడు? గల్లా పట్టుకునేది ఎప్పుడు? మీరు గల్లా పట్టుకుంటామన్నారు, చంద్రబాబు నాయుడు గల్లా పట్టుకోవడం లేదని మీరు గొడవ చేశారు. ఆయన రాజీనామాలు చేయాలని చేపించారు, అప్పట్లో అడావుడు చేయించారు, ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నారు. ఇప్పుడు మీ దగ్గర అవకాశం ఉండే బోళ్ళెంత మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎందుకు గల్లా పట్టుకోలేదు? షర్మిల అడుగుతున్నారు కదా, ఓపెన్ కదా. మంచి క్వశ్చన్ వేశారు సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ లో
భాగస్వామిగా ఉన్నారు. మీరు భాగస్వామి నుంచి తప్పుకుంటే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి ప్రభుత్వం పడిపోయేటప్పుడు కంపల్సరిగా మిమ్మల్ని ఆశ్రయిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే ఆయన ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి గారు అడిగినారు, మమ్మల్ని ఏం అడిగారంటే మీరు అధ్యక్ష హోదా దానికి ఎందుకు సపోర్ట్ చేశారన్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉన్నతమైన పదవులకు ఎలక్షన్ జరిగినప్పుడు దానికి అన్ని రకాలుగా అందరూ ఖచ్చితంగా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అందరూ సపోర్ట్ చేయలేదు కదా. చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి, చాలా ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు, చాలా పార్టీలు వ్యతిరేకించారు, వేరే క్యాండిడేట్ పెట్టారు, ఇవన్నీ జరిగాయి. ఎందుకు చేయాలి? డెమోక్రసీ అండి, డెమోక్రసీ అండి. మోదీ పెడితే ఒప్పుకుంటారా మీరు? డెమోక్రసీని నేనేం కాదని చెప్పడంలే. ఉన్నతమైన పదవులకు ఏదైతే ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి ఏదైతే కల్పించేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే నిర్ణయానికి ఎవరికైతే మీరు హోదా కోసం ఏం చేశారో చెప్పండి. సరే అవన్నీ ఓకే, అవన్నీ ఓకే. మీరు ప్రత్యేక హోదా కోసం ఏం చేశారు? షర్మిల సూటిగా అడుగుతున్నారు. ఇప్పుడు మీరు సమాధానం గట్టిగా చెప్పాల్సిందే. ఖచ్చితంగా చెప్తాం. ఏదైతే ప్రత్యేక హోదా కోసం ఈ దేశంలో ఉండే పార్లమెంట్ లో జరిగిన ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రభుత్వం ప్రయత్నం ఏం సాధించారు? ఉండండి సార్, ఏం సాధించారు? ఇప్పుడు ఒక నిమిషం సార్, చేతులు ఎత్తడం కాదు కదా, సాధించాలి కదా. ఉండండి సార్. ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి 33 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు? రాజశేఖర రెడ్డి గారి వల్లనే నేను రెండవసారి ప్రధానమంత్రి అయినాను, మొట్టమొదటిసారి ప్రధానమంత్రి రాజశేఖర రెడ్డి గారి వల్లనే అయ్యాను, ఇప్పుడు కూడా ఆ విధంగానే అయ్యానని చెప్పిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అడ్డగోలుగా విభజించారు. ఈ రాష్ట్రాన్ని విభజించిన మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక హోదాను చట్టం చేయకుండా ఊరికి మాట మాత్రమే ఈయన 5 సంవత్సరాలు ఇస్తానంటే, ఏదైతే బీజేపీ నేత అయినటువంటి వెంకయ్య నాయుడు 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పారు. వాళ్ళు ఏదైతే డైవర్ట్ చేస్తున్నారు. కాదు హనుమంత్ రెడ్డి గారు, మీరు చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. మీరు ఏం చేశారో చెప్పండి దయచేసి. వైసీపీ ఏ రకంగా పోరాడింది ప్రత్యేక హోదా కోసం? మీరు చేసిన పోరాటాలు ఏవి? దాని ఏం సాధించారు? అది సూటిగా ఒక మాటలో చెప్పండి నాకు. అవును సార్, ఒక్క నిమిషం. నేను సూటిగానే సమాధానం చెప్తా ఉండా. ఏదైతే కేంద్రంలో రేపు ఏర్పడబోయే ప్రభుత్వానికైనా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు అవసరమైనప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేకుంటే బిగ్ టీవీ వాళ్ళు ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీనే ప్రధానమంత్రి అవుతా ఉంటే ఆ పార్టీకే సపోర్ట్ చేస్తాను. అప్పటి వరకు మీరు ప్రత్యేక హోదా తీసుకురారు, అప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు, అప్పటి వరకు కేంద్రంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి భజన చేస్తారు, అంతే తప్ప ఫైట్ చేయరు. అంతేనా రాకేష్ రెడ్డి గారు? నా మాట పూర్తిగా చెప్పనివ్వరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్నిసలు కృషి చేస్తారనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. నా మాట పూర్తిగా వినకముందే మీరు భజన చేస్తారంటే మేము ఎక్కడ ఓపెన్ గా చెప్పేశారు కదా, కేంద్రంలో హంగ్ వచ్చేంత వరకు మేము మాట్లాడలేమని ఓపెన్ గా చెప్పినాక ఇంకేముంది, అది భజన తప్ప. రాకేష్ రెడ్డి గారు మీరే ఒప్పుకున్నారు కదా, హనుమంత్ రెడ్డి గారు మీరే ఒప్పుకున్నారు, కేంద్రంలో హంగ్ వచ్చేంత వరకు మేము మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాము, హంగ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము అని. అంటే అప్పటి వరకు మీరు భజన చేస్తారనే కదా అర్థం. రాకేష్ రెడ్డి గారు వాళ్ళు చెప్పేది ఎట్లా 25కి 25 ఎంపీలు ఇవ్వండి, మేము ప్రత్యేక హోదా మోడీ మెడల్ వస్తాం అంటుంటే మోడీ గారు ఎప్పుడు కనబడతారో వాళ్ళ కాళ్ళ మీద ఎప్పుడు సాష్టాంగాన్ని అర్థం కాని విషయం అంటే మోడీ గారు ఎందుకు ప్రధానమంత్రి అవుతారండి? ఈ ఎలక్షన్ల ముందర మేము అడిగాము, మోడీ గారు ఎలా ప్రధానమంత్రి అయితే కేంద్రంలో వచ్చే ఏ ప్రభుత్వానికైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎదిరిస్తాము, వాళ్ళకు సంతకం పెడితేనే చెప్పాము. మీరు మోడీ గారు ప్రధానమంత్రి ఎలాగ అవుతారు? 2019 ఎలక్షన్ ముందర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యిండొచ్చు. మీరేమన్నా కలలు కన్నారా? మీరు కూడా ఈ రాష్ట్రం హనుమంత్ రెడ్డి గారు మీకు ప్రత్యేక హోదా సాధన మీద అంత చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలతో రాజీనామా చేయించి బై ఎలక్షన్ తీసుకురావచ్చు కదా. అదే ఎజెండా మీద, ప్రత్యేక హోదా ఎజెండా మీద బై ఎలక్షన్ తీసుకురావచ్చు, మీరు పోరాటం చేయొచ్చు. ఆ రకంగా మీరు ఎవరు మాట్లాడలేదు కదా. రాకేష్ రెడ్డి గారు వెయిట్ హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్ మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, వారు చెప్పండి. రాకేష్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో గానీ మిగతా వివిధ బిల్స్ లో గానీ నరేంద్ర మోడీ గారు అడిగినప్పుడు ఒప్పుకోకుండా మా ప్రత్యేక హోదా మాకు ఇస్తే, మాకు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఇస్తే, మా పోలవరం నిధులు ఇస్తే తప్ప మేము మద్దతు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉంటే ఖచ్చితంగా మనకు రావాల్సిన ప్రయోజనాలు వచ్చేటివి. ఇవాళ అవి ఏవి కాకుండా నీ స్వప్రయోజనాల కోసం ఇవాళ రిలయన్స్ మీద దాడి చేపిస్తారు. రిలయన్స్ అంబానీ చెప్పిన వ్యక్తి పరిమళ్ గారికి ఇవాళ రాజ్యసభ ఇస్తారు. ఇంత దారుణం అండి. గంగవరం పోర్టు 10% షేర్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఉంటే అదానికి మొత్తం కట్టుబెట్టారు నరేంద్ర మోడీ గారు చెప్పేటట్టు. ఇవాళ స్టీల్ ప్లాంట్ 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి
సంపద ఆనాడు ఇందిరాగాంధీ ఆయన సృష్టిస్తే ఇవాళ 10,000 కోట్లకి ఇవాళ అదానికి అప్పచెప్పే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి సహకరిస్తారు. అన్ని అంశాల్లో కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి సహకరించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇవాళ మణిపూర్ లో అన్ని మంది చర్చల మీద దాడి జరిగితే ఒక్క మాట మాట్లాడండి ఆయన. ఇంత దారుణమా? మెడలు వంచుతా అని చెప్పాడు వ్యక్తి 20 మాట్లాడచ్చు కదా. మీరు సమాధానం చెప్తారు. వెయిట్ రాకేష్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి, చెప్పండి. అన్ని ఏ ఒక్క అంశంలో నరేంద్ర మోడీ గారు మెడల్ ఎక్కడ వంచారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారు. రాకేష్ రెడ్డి గారు సరే ఓకే, ఇప్పుడు మణిపూర్ విషయంలో సీఎం ఎందుకు రియాక్ట్ కాలేదని అడగొచ్చు, కానీ క్రిస్టియన్ అనే వర్డ్ ఎందుకు వాడాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన, ఒక పార్టీగా రియాక్ట్ కావాలని అడగాలి, కానీ ఒక క్రిస్టియన్ గా నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వు క్రిస్టియన్ గా ఎందుకు అడగవు, ఇట్లాంటివి పాయింట్అవుట్ చేయడం ద్వారా దాన్ని ఏదో వేరే దురుద్దేశమే కనపడుతుంది తప్ప వేరేది కనపడట్లేదు కదా. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఓట్లు తీసుకునేది మేము సెక్యులర్ భావజాలం అని చెప్పి కాంగ్రెస్ అనే పేరు వెనకాల పెట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాము. కానీ అక్కడ మీరు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, దాన్నే మేము ప్రశ్నించాము. మీరు సెక్యులర్ భావజాలం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు తీసుకుంటున్నారు, కేంద్రంలో బీజేపీకి ఓటేస్తున్నారు, మతతత్వ పార్టీ బీజేపీకి ఓటేస్తున్నారు. అన్ని మంది క్రిస్టియన్ల మీద దాడి జరిగినా, హిందువుల మీద దాడి జరిగినా క్రిస్టియన్స్ అనే కాదు. ఇవాళ మీరు చూస్తే ఇవాళ బీజేపీకి అంత నిర్ద్వందంగా ఎందుకు మద్దతు ఇవ్వాలి? మీరు ఒక క్రిస్టియన్ అయింది కూడా దాన్ని అడిగే పరిస్థితి లేదు. ఎందుకు ఇంత బానిసత్వం అనేది షర్మిలమ్మ గారు అడుగుతున్నారు. హనుమంత్ రెడ్డి గారు నువ్వు ఎట్లా క్రిస్టియన్ అవుతావని ఆమె ఓపెన్ గా అడుగుతున్నారు. మీ బేసులు కదిలించే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటా పొలిటికల్ గా. హనుమంత్ రెడ్డి గారు వాళ్ళకు ఇంకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నారనే విషయం, ఈ విషయము ఆమె మాట్లాడిన మాటలు, ఆమె మాట్లాడిన అవన్నీ కూడా ఆమె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ లేకుంటే ఈనాడు పేపర్ నుంచి వచ్చినట్టుగానే అందరూ పరిగణిస్తున్నారు. ఎల్లో మీడియాలో భాగం చేశారా షర్మిలను కూడా? ఎల్లో మీడియాలో భాగం ఆమె కూడా ఖచ్చితంగా స్క్రిప్టులు అంతా చంద్రబాబు నాయుడు ఇంటి నుంచే వస్తున్నాయి, అంతేనా? అంతే. ఒక్క నిమిషం, ఎవరు మాట్లాడితే అట్లా తప్పేం లేదులే. మణిపూర్ లో ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి షర్మిలమ్మ గారు అడిగిన సంఘటనకు మణిపూర్ లో 2 తెగల మధ్య జరుగుతున్న గొడవలు, ఆ గొడవల గురించి కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలన్నా, అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకోవాలన్నా ఆ నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలను, అన్ని మతాలను ఒకే కంటితో చూసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అంతటినీ పక్కన పెట్టేసి ఈ రోజు మణిపూర్ లో ఆ రోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా జరిగిందని నేను మాట్లాడుతూ ఉంటే ఈ రోజు పేపర్లన్నీ ఏం కోడైకొస్తా ఉన్నాయి. మణిపూర్ లో అన్ని అల్లర్లు జరిగినటువంటి సంఘటనలు ఈ రోజు రాహుల్ గాంధీ అక్కడ పాదయాత్ర చేస్తుంటే ఒక చిన్న సంఘటన కూడా జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? ఎవరి ప్రయోజనాల కోసం అక్కడ అల్లర్లు జరిగాయి అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, దేశంలో అల్లకొల్లోలం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీయే ఈ అల్లర్లన్నీ సృష్టించిందని మిమ్మల్ని అడగకూడదని ఎందుకు అనుకుంటున్నారు అంటున్నా. మోదీ ఊపుకుంటాడు ఇప్పటి వరకు అట్లాంటిది ఏదైనా జరిగితే? అంటే అదే సార్, మనం మాట్లాడేటప్పుడు ఈ రోజు రాహుల్ గాంధీ అక్కడే న్యాయ యాత్రనో ఏదో ఒక జోడో యాత్రనో చేస్తున్నాడు. ఎందుకు అక్కడ ఒక చిన్న రాయి కూడా పడలేదు అని అంటే రాహుల్ గాంధీ అక్కడ రావాలా, రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని తీసుకురావాలా, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది, గొడవలు జరగవని దేశానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నారా మీరు? అంటే మనం మాట్లాడితే ఎవరు మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. నేను ఇష్టం వచ్చేట్టు మాట్లాడతా, ఒక మతాలను కులాల మధ్య చిచ్చులు పెడతానని ఏదైతే షర్మిలమ్మ గారి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ హనుమంత్ రెడ్డి గారు మొత్తానికైతే మీ క్రిస్టియన్ బేసును దెబ్బతీసే ప్రయత్నం అనుకుంటా, కొంత చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం షర్మిల గారు విజయవంతంగా మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. మరి ఆమె డైరెక్ట్ గా నువ్వెట్లా క్రిస్టియన్ అవుతావని ఓపెన్ గా అడిగేశారు ఆమె. ఒక్క నిమిషం సార్, రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. మేము మంచి చేస్తేనే ఓటు ఏమని అడుగుతా ఉన్నాం, అభివృద్ధి చేస్తేనే ఓటు ఏమని అడుగుతా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీనో లేకుంటే ఇంకొకరినో చూసి ఓటు ఏమని అడగడం లే. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు చూద్దాం. మొత్తానికి అయితే షర్మిల అటాక్ అయితే ప్రారంభించింది. ఆమె ఇంకొక వారం 10 రోజులు కంటిన్యూగా జిల్లాల యాత్రలు కూడా చేయబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద ఆమె అటాక్ మరింతగా పెరగబోతుంది. అది ఏ స్థాయిలో ఉండబోతుంది, దానికి వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది, వీళ్ళిద్దరి విమర్శలు ప్రతి విమర్శలు ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు, ఏ రకంగా
ఎవరి వైపు అండగా నిలబడతారనేది భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.